టీడీపీలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రాజ్యసభ, ఏపీ మండలిలో సీట్లు ఖాళీ అవుతుండటంతో ఆ పదవులు తమకే వస్తాయని గంపెడాశలు పెట్టుకుంటున్నారు పలువురు టీడీపీ నేతలు. నిన్న మొన్నటి వరకు రాజ్యసభ, మండలి పదవులు ఇప్పట్లో ఉండవనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అనూహ్యంగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి, అలాగే పోతుల సునీత తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామాలు చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే ఆ పదవుల కోసం టీడీపీలో ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ పదవులకు 10 మంది పోటీ పడుతున్నారు. మొదట్లో జనసేనకు ఒక పదవిస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఇవ్వరనే అంటున్నారు. తర్వాత దశలోనే జనసేనకు వాటా ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. సో దాని వరకు అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే రాజ్యసభ 2 సీట్లు టీడీపీకే దక్కుతాయన్నమాట. మరి ఆ 2 పోస్టులకు చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే మాజీ ఎంపీ గల్లా జయదేవ్, అలాగే మరో మాజీ రాజ్యసభ మెంబర్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేర్లు ముందుకొచ్చాయి. అలాగే వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తోంది. అంతేకాదు నందమూరి కుటుంబం నుంచి దివంగత నేత హరికృష్ణ తనయ్య సుహాసిని పేరు కూడా పరిశీలిస్తారని అంటున్నారు. ఇలా చూసుకుంటే ఈ లిస్టు చాంతాడంతే ఉంది. అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి మరికొన్ని పేర్లు వచ్చి చేరాయి. అందులో టీడీపీ పుట్టిన నాటి నుంచి ఉన్న 2 సీనియర్ల పేర్లు ముందుకొచ్చాయి. వారే యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు. ఈ ఇద్దరికి బాబుతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. చంద్రబాబు కూడా ఈ ఇద్దరికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్కి విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే ఆయన ఈ పాటికి కేంద్ర మంత్రి అయ్యేవారు. అయితే టికెట్ల కేటాయింపు సమయంలో అశోక్ గజపతిరాజు కూడా బాబుకు సహకరించారు. టికెట్ల కేటాయింపులో ఒత్తిడి పెట్టకుండా బాబుకు ఫ్రీ హ్యాండ్ ఉండేలా చేశారు. దాంతో అశోక్ గజపతిరాజుకు న్యాయం చేయాలని చంద్రబాబు అనుకుంటే మాత్రం ఆయనే రాజ్యసభ ఎంపీ అవుతారని అంటున్నారు. అలాగే 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్లమెంట్లో ప్రవేశించాలని యనమల రామకృష్ణుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈసారి ఆయన కోరిక తీర్చాలని బాబు చూస్తున్నారని అంటున్నారు. అసలు వీటన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే టీడీపీకి సీనియర్ల అవసరం ఢిల్లీలో పడింది. లోక్సభకు గెలిచిన వారిలో అత్యధికులు కొత్తవారే కావడంతో బాబుకు సీనియర్ హ్యాండ్స్ కావాలని అంటున్నారు. పైగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. దాంతో కేంద్రంలో మరింత సాన్నిహిత్యం నిలుపుతూ ఏపీకి కావాల్సినవి చేయించుకునే ప్రయత్నం జరగాలంటే మాత్రం అనుభవం, సీనియారిటీ ఉన్నవారు కావాలి. ఆ విధంగా చూస్తే యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు ఈ లోటును తీర్చగలరని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బాబు ఈ ఇద్దరికే కీలకమైన రాజ్యసభ ఎంపీ పదవులు కట్టబెడతారని అంటున్నారు. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, ఆర్ కృష్ణయ్యలతో పాటు ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. వైసీపీకి ఆ పదవులను తిరిగి గెలుచుకునే అవకాశం లేకపోవడంతో టీడీపీలోని పలువురు సీనియర్ నేతలు వాటిపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.